జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని రాగిమాను పట్ట గ్రామానికి చెందిన అమర జవాన్ కార్తిక్ యాదవ్ గత సంవత్సరంలో ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందిన కార్తిక్ యాదవ్ బంగారుపాలెం మండల కేంద్రంలో స్థానిక జెడ్పీ హై స్కూల్ వద్ద మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిలిగిరి మురళీమోహన్ మాట్లాడుతూ, మొదటగా వీర జవాన్ కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వీర మరణం పొందిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించిందని, ఒకటి తప్ప మిగతావన్నీ నెరవేర్చామని తెలియజేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఆ ఒక్క హామీ కూడా తొందరలో నెరవేరుస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కార్తిక్ యాదవ్ విగ్రహం పక్కనున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీర జవాన్ ట్రస్ట్ అధినేత ఏడుకొండలు మాట్లాడుతూ, వీర మరణం పొందిన కార్తికేయదు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీర జవాన్ కార్తిక్ యాదవ్ కు విగ్రహ ఏర్పాటుకు వీర జవాన్ ట్రస్ట్ సహాయ సహకారాలు అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు తుడా చైర్మన్ కటారి హేమలత, తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, ఎన్పి జయచంద్ర నాయుడు, లోకనాథ నాయుడు, హేమచంద్ర నాయుడు, కోకా ప్రకాష్, బుసా నాగరాజు గౌడ్, జనార్దన్ గౌడ్, మండల మాజీ సైనిక సిబ్బంది, హైస్కూల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని బంగారుపాలెం మండల కేంద్రంలో త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే యువకులు, అలాగే ప్రజలందరూ, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ డైరెక్టర్ మా పర్ఫెక్ట్. కొంచెం ముందుకు రారా, ఏంది తీసే వాళ్ళంతా కలిపెట్టేస్తాం సార్. హలో హలో, మైక్ టెస్టింగ్ ప్లీజ్. హలో హలో, మైక్ టెస్టింగ్ ప్లీజ్. కొంచెం బ్యాక్ వచ్చేయండి మా.
విద్యార్థులు అందరూ కూడా ఆ యొక్క దేశభక్తిని చాటుతూ ఆ యొక్క అమరవీరులైన త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ అట్టహాసంగా ఆ యొక్క కార్తీక్ జవాన్ హలో దయచేసి అందరూ గమనించగలరు. విద్యార్థులందరూ కూడా లైన్ లో ఫామ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. జరగండి మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి కలిగిన మురళీమోహన్ గారు, అదేవిధంగా కలెక్టర్ సుమిత్ గారు విచ్చేసి ఉన్నారు. వారిని కూడా ఈ ర్యాలీలో సగర్వంగా గౌరవంగా మన గౌరవనీయులైనటువంటి గారిని మన అమర జవాన్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీ మామిడి ఏడుకొండ కార్తీక్ యాదవ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అది కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర మూకలతో జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తీక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాగిమానుపంట గ్రామానికి చెందినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా
యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఆయనలాగా దేశం కోసం నేనేం చేయాలన్నటువంటి ఆలోచన రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మాజీ సైనికోద్యోగులందరూ కలిసి ఈ విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కార్తిక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఆ కుటుంబంలో ఒకరికి కార్తిక్ యాదవ్ అన్న రాజేష్కి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా రాజేష్ ఆ ఉద్యోగం కన్నా ఇచ్చినటువంటి పొలంతో మేము వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతామని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడంగా జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉంది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి చేర్చడం కోసం నేను ఎమ్మెల్యేగా, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్తిక్ యాదవ్ కుటుంబానికి ఈ సమాజం ఉందన్నటువంటి భరోసాని నింపడం కోసం ఈ ప్రయత్నం. కార్తిక్ యాదవ్ దేశం కోసం చేసినటువంటి సేవలని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తుంది, దేశభక్తిని పెంపొందించుకుంటుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం ఈజీ కాదు. అందరూ ఒక ఆలోచనలో ఉంటారు, నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నేను విడిగా ఇవ్వాలి. ప్రతి ఒక్క మనసులో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఒక యంగ్ ఏజ్లో ఫ్రంట్ లైన్లో టెర్రరిస్ట్తో ఉగ్రవాదంతో బెటల్ చేసి, ఎందుకంటే కార్తిక్ గారు ప్రాణం త్యాగం చేశారు మన రాష్ట్రం కోసం. ఖచ్చితంగా మనందరికీ కొన్ని బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీకి ఇమోషనల్గా సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అదే మన ఫస్ట్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము. రాజేష్ గారితో సహా రెగ్యులర్గా మన టచ్లో ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉన్నాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పొలిటికల్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ బాగుంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. మనమందరూ బేసిక్లీ ఆలోచన చేస్తుంటాం, రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, మన దేశం కోసం ఏమైనా చేయాలి. అమర్ జవాన్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ అండి. ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి కోతలపట్టి ఎమ్మెల్యే గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మా యొక్క అంబులి రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారు తెలియజేసుకున్నది ఏమంటే, జవాన్ కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఒక హామీ అయితే మిగిలిపోయి ఉంది. ఆ హామీని కూడా అమర జవాన్ కుటుంబాలకు అందించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.